నేను వేల ఫోన్లు మాట్లాడుతాను లాస్ట్ 10-15 డేస్ నుంచి. సమ్ థౌజండ్స్ ఆఫ్ కాల్స్ ఐ హ్యావ్ బీన్ అటెండింగ్, థౌజండ్స్ ఆఫ్ కాల్స్. ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని కలిసే ప్రయత్నం చేసిరా మీరు? చాలా ప్రయత్నం చేశారు, కలిసిరా? కలవలేదు. వాళ్ళు రిజెక్ట్ చేస్తురా? ఫ్యామిలీ సైడ్ నుంచి వాళ్ళు దాని అర్థం ఏంది? అర్థం ఏంటంటే ఒక వ్యక్తుల్ని, ఒక శవాల మీద రాజకీయాలు చేసే వ్యక్తుల్ని వాళ్ళు కలవడానికి ఇష్టపడతారు. చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. రాజకీయం అంటే ఏంటి అసలు? ఇప్పుడు మీరు అన్నారు కదా, మీరే కాదు చాలా మంది, కొంతమంది మా పాస్టర్స్ లో కూడా, మా క్రిస్టియన్ కమ్యూనిటీలో కూడా కొంతమంది రాజకీయం చేస్తున్నారు. రాజకీయం అంటే ఏంటి? వాట్ ఈస్ పాలిటిక్స్? ఏంటి రాజకీయం అంటే? ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని ఎవరో ఫైనాన్షియల్ గా కావచ్చు, ఇంకో పరంగా లాభపడడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరు లాభపడుతున్నారు? ప్రధానమైన ఎజెండా. ఇప్పుడు ఆయన మరణాన్ని అడ్డు పెట్టుకుని లాభపడింది ఎవరు? అజయ్ లాభపడ్డా? జైలుకి వెళ్ళిపోయాడు. వీకేఆర్ మాట్లాడుతున్నాడు, లాభపడ్డా? ఆయన కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. అభినయ్ దర్శన్ మాట్లాడుతున్నాడు, లాభపడ్డా? వార్నింగ్లు వస్తున్నా అరెస్ట్ చేస్తామంటున్నారు. ఎవరు లాభపడ్డారు? ఇవన్నీ ఎవరంటే మన భారతదేశంలో ఉన్నటువంటి నేచర్ ఏంటంటే, హ్యూమన్ నేచర్, ఎస్పెషల్లీ మన ఇండియా, భారతదేశం యొక్క మనుషుల యొక్క మానవ నైజం ఏంటంటే, ఒకడు ఎదుగుతున్నాడంటే మన కాళ్ళు పట్టుకుని లాగుతాడు. ఎందుకంటే వీడు వెనకుంటాడు కాబట్టి. అలా ఒకడినొకడు పైకి రానివ్వకుండా లాగే ప్రయత్నం చేస్తారు. భారతీయుల్ని క్రిటిసిజం చేస్తే నేను యాక్సెప్ట్ చేయను. నేను కూడా భారతీయున్నే. నేను కూడా భారతీయున్నే. మాట వెనక తీసుకోవాలి. ఈరోజు ఒకటి చెప్తున్నా, భారతీయులు అని ఎందుకంటే ఈవెన్ ఐ ఆమ్ ఆల్సో ఇండియన్. నేను క్రైస్తవుడి కంటే ముందుగా భారతీయుణ్ణి.